హలో అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమిలో ఇంపార్టెన్స్ పెరుగుతుందా అంటే అది క్లియర్‌గా కనపడుతుంది. ఆయన ఇంపార్టెన్స్ క్రమంగా పెరుగుతా ఉంది. రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సేవలు ఉపయోగించుకోవటానికి కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ పెద్దలు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ ఫోకస్డ్గా పనిచేస్తున్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతూ ఉన్నారు ఈ నెల 7, 8 తేదీల్లో. అలాగే తర్వాత వచ్చేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతూ ఉన్నారు. తమిళనాడు ఎలక్షన్స్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే తమిళనాడు అనేది ఇండీ కూటమికి ఒక కోటగా ఉంది. అక్కడ డిఎంకే ఇండీ కూటమిలో ప్రధాన భాగస్వామి, కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండీ కూటమిని దెబ్బకొట్టాలంటే తమిళనాడుని వాళ్ళ చేతుల నుంచి లాగేసుకోవాలని బీజేపీ తీవ్రంగా అనుకుంటుంది. కానీ అంత ఈజీగా కాదు. ఎందుకంటే అక్కడ బీజేపీ బలం తక్కువ. తమిళనాడు రాజకీయాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బీజేపీకి అనుకున్నంత పర్ఫార్మెన్స్ తమిళనాడు ఎన్నికల్లో రావడం కష్టం. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నారు, కానీ అయినా సరే అన్నాడీఎంకే కూడా నాయకుడు లేడు. అన్నాడీఎంకేమో నాయకుడు లేడు, బీజేపీకేమో గ్రౌండ్ లేదు. కాబట్టి డిఎంకేని ఓడించడానికి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఒకటి సరిపోదు. విజయ్ని కూడా కలిపి తీసుకెళ్దామని అనుకున్నారు. విజయ్కి కేంద్ర సర్వేల ప్రకారం 10 నుంచి 12% ఓట్ బ్యాంక్ ఉంది. 15% ఓట్ బ్యాంక్ వరకు కూడా ఉంది. కానీ ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు, అంటే డిఎంకేని వ్యతిరేకించే ఓట్ బ్యాంకు. ఆ డిఎంకేని వ్యతిరేకించే ఓట్ బ్యాంకు చీలిపోతే బీజేపీ అన్నాడీఎంకే కూటమికే దెబ్బ. అందుకని విజయ్ని కలిపి తీసుకెళ్దాం అనుకున్నారు. నయానో భయానో విజయ్తో పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. కానీ విజయ్ కరాఖండిగా చెప్పని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయనకేంటి, ఆయన సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడు ఎలక్షన్స్లో లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి తమిళనాడు ద్రవిడ పాలిటిక్స్ అనేటువంటి సిద్ధాంతంతో నడుస్తాయి. కాబట్టి అవి తనకి ఇబ్బంది అవుతుంది. రాబోయే కాలంలో తన పొలిటికల్ ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ వెనకాడుతున్నాడు. సో విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి లేదు. విజయ్ బీజేపీతో కలిసి రాడు. కాబట్టి విజయ్ ఓట్ బ్యాంకు ఎక్కువ పోకుండా చేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకుని విజయ్ ఎక్కువ చేర్చకుండా చేయాలి. దానికోసం పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకోవాలని కూడా బీజేపీ అనుకుంటుంది. అంటే ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి బీజేపీ ఎప్పుడూ వెనకాడదు. ఒకడి వల్ల 1% ఓట్ బ్యాంక్ వస్తుంటే ఆ 1% ఓట్ బ్యాంక్ కోసం కూడా చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది. అందులో తమిళనాడులో తెలుగు వాళ్ళ శాతం కూడా చాలా ఎక్కువే. ఒక 30-40 నియోజకవర్గాల్లో మన ప్రభావం ఉంటుంది, మన వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఆ 30-40 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేపిస్తే, పవన్ కళ్యాణ్కి సినిమా గ్లామర్ ఉంది, సౌత్ ఇండియన్ ఒక పెద్ద స్టారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఒక మాసివ్ ఇమేజ్ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సేవను తమిళనాడు ఎలక్షన్స్లో వాడుకుంటారు. తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. ఎందుకు, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అసలు కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదని బీజేపీ ఫార్ములా. కాంగ్రెస్ని దేశం నుంచి తరిమేయాలి, కాంగ్రెస్ని ఏ రాష్ట్రంలో అధికారం లేకుండా చేయాలి, పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలి. కాంగ్రెస్ ముత్తు భారత్ కదా బీజేపీ స్లోగన్. కాబట్టి కర్ణాటక ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలవాలంటే పవన్ కళ్యాణ్ సేవలు కూడా అవసరం. ఎందుకంటే కర్ణాటకలో కూడా తెలుగు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ. అక్కడ కూడా ఒక 40 నియోజకవర్గాలకు పైగా తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా తెలంగాణలో, నెక్స్ట్ తమిళనాడులో, ఆ తర్వాత కర్ణాటకలో, మధ్యలో కేరళలో కూడా, తమిళనాడు ఎలక్షన్తో పాటు కేరళ ఎలక్షన్స్, కేరళలో కూడా పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకోవాలి. కేరళ ఎలక్షన్స్ సమయంలో కూడా ఇది గట్టిగా బీజేపీ అనుకుంటుంది. కాబట్టి నిజంగా సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు. అందులో నార్త్లో కూడా పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది. సినిమా హీరో కాబట్టి నార్త్లో కూడా పవన్ కళ్యాణ్కి స్టార్డమ్ ఉంది, ఇమేజ్ ఉంది. అది ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు, మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు కొంత కనపడింది. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా పార్టీ విజయావకాశం దక్కించుకుంది. కాబట్టి సో పవన్ కళ్యాణ్ సేవల్ని విరివిగా వాడుకోవాలి అని బీజేపీ అనుకుంటుంది. అవసరమైతే నెక్స్ట్ నాకు తెలిసి ఎంపీగా పోటీ చేయమని అడగొచ్చు కాక. గతంలోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు నన్ను ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ ఇంపార్టెంట్, నేను స్టేట్ పాలిటిక్స్లో ఉంటేనే
కొద్దిగా కరెక్ట్, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి తరిమేయటం నా పొలిటికల్ ఎజెండా ఫస్ట్ అయితే అని చెప్పేసి అప్పుడు ఆయన తీసుకున్న స్లోగనే వైసీపీని అధమ పాతాలను తొక్కుతారని కదా. సో స్టేట్ పాలిటిక్స్లోని ఎమ్మెల్యేగా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపించారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు తెలిసి మీరు ఎంపీ గారండి, మీకు కేంద్ర మంత్రిగా మేము బాధ్యతలు ఇస్తాం, మీరు దేశవ్యాప్తంగా కూడా కొంత బీజేపీ ఎజెండాని, ప్రత్యేకించి సౌత్ ఇండియాలో బీజేపీ ఎజెండాని బలంగా తీసుకెళ్ళడం కోసం కొద్దిగా మీరు పనిచేయండి అని అడగొచ్చు కాక. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ కొద్దిగా దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో అనుకున్నంతగా ఎదగలేకపోతున్నారు. చూడండి ఏ రాష్ట్రంలో గట్టిగా బీజేపీ ఉంది చెప్పండి. సరే ఆంధ్రప్రదేశ్లో అంటే కూటమిగా ఉన్నారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్నట్టు లెక్క, కానీ బీజేపీ బలం సొంతంగా చూసినప్పుడు చాలా తక్కువ, నామినల్. తమిళనాడులో నామినల్, కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ చేతిలో అధికారాన్ని పెట్టాల్సి వచ్చింది, కేరళలో నామినల్ బీజేపీ బలం. సరే మొన్న కార్పొరేషన్స్లో బీజేపీ గెలిచింది, ఇప్పుడిప్పుడే బీజేపీ పెరుగుతుంది అక్కడ గట్టినే. తెలంగాణలో ఒక టైంలో అసెంబ్లీలో అంటే ఏమన్నా అధికారం వస్తే అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ డల్ అయిపోయింది పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ బాగొస్తుంది అంటే బీజేపీ గ్రౌండ్ ఉంది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకునే అవకాశం లేకుండా, సరైన నాయకత్వం లేకుండా పోతుంది. తెలంగాణలో అవకాశం కనబడుతుంది వాళ్ళకి. సో పని చేస్తే కర్ణాటక, తెలంగాణ ఖచ్చితంగా మళ్ళీ అధికారం సంపాదించుకోవచ్చు, కేరళ ఎదగొచ్చు, తమిళనాడు ఎదగొచ్చు. తమిళనాడులో, కేరళలో ఎదగటానికి, కర్ణాటకలో, తెలంగాణలో అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ సేవలు ఖచ్చితంగా అవసరం. సౌత్ ఇండియా వ్యాప్తంగా బీజేపీని విస్తరించడానికి పవన్ కళ్యాణ్ సర్వీస్ అవసరం. సో అందుకని పవన్ కళ్యాణ్కి హై ఇంపార్టెన్స్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక టైంలో మన తెలుగు వాడైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. ఎన్టీఆర్ గారు కూడా జాతీయ రాజకీయాల చక్రం తిప్పారు. అంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్నికి ఒక సవాలుగా మారి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అంతే గట్టిగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక టైంలో అసలు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉండేది. ఆ స్థాయికి తెలుగు వాళ్ళ ప్రతిభ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోల్ని తీసుకోబోతున్నట్టుగా. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గానే పనిచేస్తుంది. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గానే పనిచేస్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్గానే పనిచేస్తుంది. ఇప్పుడు జాతీయ బాధ్యతలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారని అయితే అనుకోను. ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆయన సర్వీస్ కూడా వాడుకోవడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడదు. లేదా పవన్ కళ్యాణ్కి ఏంటంటే స్టార్డము, సినిమా క్రేజు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా అవసరపడింది. కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ ఎజెండాని ఎత్తున పెట్టుకున్నారు. ఆ ఎజెండా సెంట్రిక్గానే పోతున్నారు. ఆయన సనాతన ధర్మం అనేటువంటి ఎజెండాతోటి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆ ఎజెండా బీజేపీకి అవసరమైన ఎజెండా. ఆ ఎజెండాని సౌత్ ఇండియాలో ఇంజెస్ట్ చేసే వాళ్ళు కావాలి. కాబట్టి అది పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీకి కనపడుతుంది. సో బీజేపీకి ఒక అస్త్రంలాగా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో దొరికారు. సో ఒక రకంగా నెక్స్ట్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో హై ఇంపార్టెన్స్ రాబోతుంది అనేది మాత్రం నిజం. థ్యాంక్ యూ.